సరిక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడడం, కూటమిలోని ఏదో ఒక పార్టీలో జాయిన్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం సార్. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోకి బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ లాంటి నాయకులు వచ్చారు. ఇవాళ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని జాయిన్ అవుతారు అనేది మనకున్న సమాచారం. సో సిపిఐ రామకృష్ణ ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్ చంద్రబాబు నాయుడు గారిని, మీరు వైసీపీలో ఉన్న అప్పటి వైసీపీ నాయకులందరినీ కూడా మీరు జాయిన్ చేసుకుంటూ ఉన్నారు, కానీ అప్పుడు వైసీపీ ప్రభుత్వానికి సపోర్ట్గా పనిచేశారని మీరు ఆరోపణలు చేసిన వాలంటీర్ల విషయంలో మీరు గతంలోనే ఒక హామీ ఇచ్చారు. 5,000 వాళ్ళకి సరిపోవు, 10,000 వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది, వాళ్ళందరినీ కంటిన్యూ చేస్తాము అని చెప్పి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికలకు ముందు మీరు హామీ ఇచ్చారు. కానీ వాలంటీర్ల విషయంలో మీరు ఏ నిర్ణయము తీసుకోవడం లేదు. వైసీపీ నాయకులే ఎక్కువ మీకు, వాలంటీర్లు కాదా? ఒకసారి బయట ఉంది సార్, విన్న తర్వాత మీ కామెంట్ ఒకసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకే ఒక విషయాన్ని కోరుతా ఉన్నా, నేను ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పాడో చెప్పిన దాన్ని అమలు చేయమని మాత్రమే కోరుతా ఉన్నా. ఆ రకంగా కాకుండా వాళ్ళకి ఫైల్స్ లేవు, వాళ్ళ రికార్డ్ లేదు, వాళ్ళని ఎప్పుడో తొలగించారు అనే పేరుతో మీరు ఈ రకంగా వారికి అన్యాయం చేయడం మాత్రం సరైనది కాదు. పిచ్చొకపోయిన బ్రహ్మాస్త్రం అంటారే అది. వాళ్ళ పాపం నెలకు 5,000 రూపాయలతో పనిచేసేవాళ్ళు, అది పెద్ద ఉద్యోగము కాదు. పోన్లే దానికి ఏమైనా ఇతరత్ర రిక్రూట్మెంట్ కానీ ఇంకోటి కానీ పెద్దగా జరగాలి, లేదంటే వాళ్ళకి ఏం టీఏలు డిఏలు కూడా ఇవ్వడంలే, లేదంటే ఇంక్రిమెంట్స్ ఇవ్వడంలే. వాళ్ళ పర్మనెంట్ ఉద్యోగులు కూడా కాదు. వాళ్ళు ఏదో కింది స్థాయిలో పని చేసుకున్న వాళ్ళపైన మీరు కక్ష సాధకు దోడుతో ఈ రకంగా చేయడం మాత్రం తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. కాబట్టి నేను ఇవాళ మంత్రులు కానీ ఇతరులు కానీ కోరడం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో 5,000 రూపాయలతో పని చేయలేరు, కనీసం 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరారు. మేము ఇస్తామని కూడా చెప్పారు. ఇవాళ మీరు అధికారానికి వచ్చిన తర్వాత మంత్రివర్గ సమావేశాలు కూడా చర్చించి వారి గురించి మీరు అది ఒక నిర్ణయం తీసుకోకుండా ఉండడం మాత్రం సరైనది కాదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు మీకు పనికొస్తారు. అదే కింది స్థాయిలో ఏదో చిన్న జాబ్ చేసే వాళ్ళకి మాత్రం వాళ్ళలో మీకు జగన్మోహన్ రెడ్డి కనపడతాడంటే అది ఏ రకంగా కూడా చాలా వ్యాలిడ్ క్వశ్చన్. చాలా వ్యాలిడ్ క్వశ్చన్. వాస్తవంగా రామకృష్ణ గారు చెప్పిన దానికి అదనం ఏంటంటే 10,000 ఇస్తామని మాత్రం వాళ్ళే, మీరు 50,000 సంపాదించుకునేలా చేస్తాను కూడా నడుస్తుంది నా గుర్తు. వాళ్ళకు స్కిల్ అప్గ్రేడేషన్ చేసి, స్కిల్ డెవలప్మెంట్ చేసి మీరు 50,000 సంపాదించుకున్నట్టు కూడా చేస్తా అన్నారు. ఇప్పుడు ఒక రాజకీయ నిర్ణయము, విధానపరమైన నిర్ణయము, వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదు అన్నది కనుక కూటమి విధానం అయితే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ తొలగిస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అది అనవసరము, వాలంటీర్లే అనవసరం అని కనుక ప్రభుత్వ విధానం, పార్టీ విధానమే తప్పలేదు, అది ఇష్టం. కానీ ఎన్నికలకు ముందు అది మా విధానం అని చెప్పలేదు. మొదట్లో వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పుడు వ్యతిరేకించారు, కానీ తర్వాత రాజకీయంగా ఏమనుకున్నారో తెలియదు కానీ వాలంటీర్ వ్యవస్థను సమర్థించారు. వాలంటీర్ వ్యవస్థను సమర్థించి వాళ్ళకి అప్పీల్ కూడా చేశారు, మీరు వైసీపీకి అనుకూలంగా ఉండకండి, ఎన్నికలు అయ్యాక మీకు 5,000 కాదు 10,000 ఇస్తామని చంద్రబాబు నాయుడు అన్న బయట్లు మీకు యూట్యూబ్ అంతలా దొరుకుతాయి ఇక్కడ. సో అందువల్ల వాస్తవమే కదా, ఇప్పుడు విధానపరమైన నిర్ణయము వాలంటీర్ వ్యవస్థ వ్యతిరేకం కాదు. మరి ఇక ఏంటి, మీరే 5,000 కాదు 10,000 ఇస్తా ఉన్నారు. పోనీ 10,000 రాష్ట్ర మేము ఇట్లా అనుకోలేదు. ఇప్పుడు కొత్త లైన్ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ఖజానా మొత్తం దుర్మార్గంగా కాల్చేసిపోయాడు, అప్పులపాలు చేసిండు, ఆర్థిక భారం ఉంది ఇవ్వలేమన్నారు కదా. మరి మీరు ఇంకో ప్రతి విధానం కూడా చెప్పారు, స్కిల్లింగ్ నేర్పి 50,000 రెడీ చేస్తామన్నారు కదా. పోనీ వాలంటీర్లకు 10,000 మీరు ఇస్తే 5,000 ఇచ్చి మళ్ళీ పెట్టుకున్నా రాష్ట్ర ప్రభుత్వం పైన భారం అవుతుంది, ఆర్థిక భారం అవుతుంది, మీరు ఇది ఊహించలేదు, అంతకుముందు అంచనా లేదు అని వాదన అనుకుందాం. మీరే హామీ ఇచ్చినట్టు స్కిల్లింగ్ చేసి వాళ్ళకు బ్రహ్మాండమైన నైపుణ్యాన్ని పెంచి 50,000 రూపాయలు వచ్చేలా చేస్తామన్నారు కదా. మరి అదన్నా చేయండి, అదెందుకు చేయడం లేదు అనే క్వశ్చన్ ఉత్పన్నమవుతుంది. అంటే వారు గతంలో వైసీపీకి పనిచేశారు అన్నదే ఆరోపణ అయితే, ఎందుకంటే వాళ్ళని వైసీపీ కార్యకర్తలుగానే కూటమి చూసింది. విజయసాయి లాంటి వాళ్ళు మా పార్టీ వాళ్ళకే వాలంటీర్లు ఇచ్చామని ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా ఆనాటి టీడీపీ జనసేన విమర్శలకు బలాన్ని చేకూర్చాయి. మీకు అదే అనుమానం వస్తే మరి వైసీపీ నేతలను చేర్చుకుంటున్నారు కదా, అది రామకృష్ణ అంటున్నది అదే. అప్పుడు ఎంపీలుగా ఉన్న, ఎమ్మెల్యేలుగా ఉన్న వారు చేర్చుకుంటున్నారు కదా. మీరు తీవ్రంగా అవినీతి ఆరోపణలు చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరలేదా?
అందువల్ల అన్ని పార్టీలు చేరుతున్నారు. ఇప్పుడు వైసీపీ ఎంపీగా ఉన్న ఆర్కృష్ణ బీజేపీలో చేరలేదా? మీరు టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ నుంచి వచ్చిన నేతల్ని బట్వాడా చేసుకుంటున్నారు. అంటే బహుశా సింగిల్ క్లియరెన్స్ ఉండొచ్చు. ఇప్పుడు మనకు పెద్ద పెద్ద మీడియా కంపెనీలు ఏముంటాయో వార్త చురుతోనే అది పేపర్లో పబ్లిష్ చేయాలా, వాళ్ళకే పేపర్ ఉండి, టీవీ ఉండి, డిజిటల్ ఉండి, దేంట్లో పబ్లిష్ చేయాలని డిసైడ్ చేస్తారు. అంటే వార్త మొదలు రావడంతోనే ఇది అన్నిట్లో ఉపయోగపడుతుందా, దేంట్లో ఉపయోగపడుతుంది అని లెక్కేస్తారు. సో పేపరా, టీవీనా, డిజిటలా, ఇది లెక్కేస్తారు. సో అలా ఇప్పుడు బహుశా వైసీపీ నుంచి వస్తున్న వాళ్ళకు ఈ కూటమి సింగిల్ క్లియరెన్స్ పెట్టినట్టున్నారు. ఆ క్లియరెన్స్లో డిసైడ్ చేస్తారు టీడీపీ పంపించాలా, జనసేన పంపించాలా, బీజేపీ పంపించాలా అని డిసైడ్ చేస్తారు. ఆ రకంగా వాళ్ళను డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. మీరు వాళ్ళ నానే కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. అందువల్ల ఇది ఒక వ్యాలిడ్ క్వశ్చన్. మరి వైసీపీ నేతలు మీకు ఉపయోగపడుతున్నప్పుడు మీరే అవినీతి ఆరోపణలు చేసి వాళ్ళ మీద అరాచక ఆరోపణలు అనేకం చేసి మీ పార్టీ వాళ్ళపైన దాడులు చేయించారని చెప్పి ఇప్పుడు మళ్ళీ వాళ్ళని చేసుకుంటున్నారు. మీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డిని అక్కడ ఉన్న టీడీపీ నాయకులు జనార్దన్ వ్యతిరేకించారు కదా. ఇప్పుడు వాళ్ళ నానిని కూడా స్థానిక టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు చేరడాన్ని. వాళ్ళందరినీ చేసుకుంటున్నారు కదా. సో ఎన్నికలకు ముందు చేసుకున్నారు, ఎన్నికల తర్వాత చేసుకుంటున్నారు. పాపం వాలంటీర్లు వాళ్ళు పొట్టబోసుకోవడానికి ఉద్యోగం చేశారు. వాళ్ళేమి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కొరకు ఉద్యోగాలకు రాలే. అఫ్కోర్స్ ఒక అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ చెప్పినట్టు వినకపోతే ప్రతిపక్ష పార్టీ చెప్పినట్టు ఉద్యోగులు పనిచేయగలరా? వాళ్ళ చిన్న ఉద్యోగులు, వాళ్ళేం పర్మనెంట్ ఉద్యోగులు కాదు. వాళ్ళు వైసీపీ ప్రభుత్వ పథకాల పైన ఇంటికి చేర్చడానికి ప్రచారం చేస్తున్న వాళ్ళు నియమించారు. వాళ్ళు అదే పని చేయాలి. ఇంకే పని చేస్తారు? జగన్ వ్యతిరేకంగా పనిచేస్తారా? పనిచేసే స్కోపే ఉండదు కదా. ఇప్పుడు మీరు వాలంటీర్లు పెట్టుకుంటే మీకు అనుకూలంగా పనిచేస్తారు, మీ ప్రభుత్వ పథకాలు తీసుకెళ్తారు. అందువల్ల ఖచ్చితంగా ఆ డిమాండ్ రామకృష్ణ చేసిన డిమాండ్ కరెక్ట్. ఆ కంపారిజన్ చాలా వ్యాలిడ్ కంపారిజన్. వైసీపీ నేతలేమో మీకు ముద్దు, కానీ